హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మీ అందరికీ ఇష్టమైన పులావ్ ఐటమ్ ఒకటి చూపించబోతున్నాను. అది ఏంటో కాదు, చిట్టి ముత్యాల రాజుగారి కోడి పులావ్. ముందైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. నెయ్యి, బిర్యానీ ఆకు, చెక్క, మరాఠీ మొగ్గ, 10 లేదా 12 జీడిపప్పు, లవంగం, కొంచెం అనాస పువ్వు, యాలుకలు, స్టార్. కావాల్సిన మసాలా ఐటమ్స్: అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, జీలకర్ర పౌడర్ 1 స్పూన్, కారం 2 స్పూన్స్, గరం మసాలా 1 స్పూన్, ధనియాల పౌడర్ 2 స్పూన్స్, ఆయిల్, పసుపు. 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. 3 లేదా 4 పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకోవాలి. 3 స్పూన్ల పెరుగు, సాల్ట్, కొత్తిమీర, పుదీనా. నేను 700 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. ఇది స్పెషల్ డ్రెస్డ్ చికెన్, అంటే కాల్చిన కోడి, టేస్ట్ బాగుంటుందని నేనైతే ఇది తీసుకున్నాను. 700 గ్రామ్స్ చికెన్కి 700 గ్రామ్స్ చిట్టిముత్యాల రైస్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే రాజుగారి కోడి పులావ్కి చిట్టిముత్యాల రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ముందైతే పాన్ పెట్టేసుకుందాం. పాన్ పెట్టేసుకొని నెయ్యి 5-6 స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత జీడిపప్పు వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి. జీడిపప్పు కొంచెం దూరగా వేగిన తర్వాత స్టార్, యాలుకలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, లవంగం, చెక్క, మరాఠీ మొగ్గ అయితే యాడ్ చేసుకోండి. బిర్యానీ మసాలా ఒక 1 మినిట్ ఫ్రై అవ్వాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ బాగా రెడ్ కలర్లో ఫ్రై అవ్వాలి. అప్పుడే మీకు పులావ్ అనేది మంచి కలర్లో వస్తుంది. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడైతే యమ్మీ యమ్మీ చికెన్ని వేసేసుకుందాం. చికెన్కి మసాలా పట్టేలాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర పౌడర్, 2 స్పూన్ల ధనియాల పొడి అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసిన 2 నిమిషాల తర్వాత 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకోవాలి. బాగా స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొక స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. కారం బాగా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 స్పూన్లు ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత క్లీన్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కట్ట కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. మీ చేతి గుప్పెట్ నిండా పుదీనా తీసుకొని పుదీనానైతే యాడ్ చేసుకోండి. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత 3 స్పూన్ల పెరుగు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 4 నిమిషాల పాటు ఉడికించుకోండి.
ఇక్కడే 80% చికెన్ అనేది ఉడికిపోవాలి. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడైతే సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని నీళ్లు బాగా మరగనివ్వండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత మీరు నానబెట్టుకున్న బియ్యం అయితే యాడ్ చేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ అయితే ఈక్వల్గా పాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత 4-5 స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. రాజుగారి కోడి పులావ్కి నెయ్యి ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి వేసిన తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో 2 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 15-20 నిమిషాల వరకు మూత అయితే తీయద్దు. అప్పుడే మీకు రైస్ ఎక్కడైనా ఉడకకపోయినా ఆ వేడికి రైస్ అనేది ఉడికిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. అంతే, చిట్టి ముత్యాల రైస్తో చేసిన వేడి వేడి రాజుగారి కోడి పులావ్ రెడీ.